కాదు కాదు బంద్ చేసుకో మల్లెడిదా స్థానిక పెద్ద మనుషులు ఎస్సీ కాలు యూత్ కెళ్ళి కూడా ఒక్కరు రాని బాబు మీరే మీద కూడా చూడండి. రోడ్డు పడితే మీకు యూత్ కొట్టకపోతే ఒకరు దాస్తామంటారు విజయ్ మళ్ళా మీరు ఈరోజు రామాజీపేట గ్రామంలో ముఖ్యంగా ఎస్సీ కాలనీలలో 3 రోడ్లు, అదేవిధంగా అంతకుముందు ఈజీఎస్లో రోడ్డు, ఇవన్నీ ప్రారంభించుకొని ఈరోజు పూర్తి చేసుకున్న రోడ్ల సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన సీనియర్ నాయకులు మిత్రులు మోహన్ రెడ్డి గారికి, మల్లెడ్డి గారికి, విజయ్ గారికి, ఇక్కడ ఎస్సీ పెద్దలు ఉన్నారు, అట్లే మా యువత, వివిధ కుల సంఘాల నాయకులు, రజక సంఘం ఇంతకుముందు చక్కడవడంలో అందరికి కూడా పేరు పేరున, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ డైరెక్టర్ రాజురావు ఇక్కడ కనబడుతూ ఉన్నారు, వారికి మండల వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ కేడీసీసీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ రాజరెడ్డి గారికి, మాజీ వైస్ ఎంపీపీ మిత్రులు బోరపల్లి శ్రీనివాస్ గారికి, అందరికి కూడా పెద్ద మనుషులాగా తెలుసు. ఒక అచ్యుతరావు గారు, అదేవిధంగా గురుతుల్యులు శ్రీ మోర హనుమల్ సార్, ఇంకా చాలామంది కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కుల సంఘాల పెద్దలకు, మరి ఇంత ఉదయం కార్యక్రమం చేసి వర్షం ఉన్నా కానీ మన మండల అభివృద్ధి ముఖ్యంగా భావిస్తున్న మన మండల అభివృద్ధి అధికారి గారికి, డీటీ గారికి, వివిధ హోదాలోని పోలీస్ ఇతర సిబ్బందికి, స్థానిక నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వారే నిర్వహిస్తున్న శాఖ ఎస్సీ శాఖ. ప్రతి ఎస్సీ వాడలో తక్కువలో తక్కువ 10 లక్షలకు తక్కువ కాకుండా మనం ఒక సిసి రోడ్ వేయాలని చెప్పి వాళ్ళు నిర్దేశించి నియోజకవర్గానికి 8-9 లక్షలు ఇస్తే నేను మీ అందరి అభిమానంతో, మీ సహకారంతో గెలిచిన. గతంలో మన రామాజీపేటకు వస్తే మీరు మీ ఇళ్ళలోనే నన్ను ఎలక్షన్ల ముందు పల్లెండిద్ర కార్యక్రమంలో నా నర్సే ఇల్లు ఇచ్చిండు, మీ ఇళ్ళలోనే ఉన్నా. ఆ రకంగా ఆదరించి నన్ను అప్పటి నుంచి కూడా చూసుకుంటున్నారు. చాలామంది 10 ఏళ్ళ అంటారు, కానీ నేను 18లో గెలిచిన, అంతకుముందు ఓడిపోయి ఉన్నిటి తర్వాత 2వసారి నన్ను గెలిపించారు. మరి ముఖ్యమంత్రి గారు నా కోరిక మేరకు చాలామంది మాట్లాడుతుంటారు, ఎందుకంటే యూత్ ప్రత్యేకంగా వినాలి, సోషల్ మీడియాలో మీరే గట్టి కౌంటర్ చేయాలి, చేసేది ఏం చేసిండు బరాబర్ చేసినాం. ఈజీఎస్ రోడ్లు చాలా నియోజకవర్గాల కంటే ఎక్కువ తీసుకెళ్ళి, ఎస్సీ సప్లై పక్క నియోజకవర్గాల కంటే ఒక 2 కోట్లు ఎక్కువ ఇచ్చినాం. డ్రైన్లు చాలామంది పెట్టుకోలేదు, మేము తీసుకొచ్చినాం. 11 కోట్లు 20 లక్షలు ఇచ్చినాం. ఎక్కడ కూడా 10 కోట్లు కూడా టచ్ కాలే, మనం 11.5 కోట్లు ఇచ్చాం. అంటే ఈ రకంగా మీకోసం పనిచేస్తా ఉన్నాం. హయ్యెస్ట్ పల్లె దవాఖాన్లు మన రాయకల్ మండలానికి తీసుకొచ్చాం. బోర్నపల్లి కాడ, ధర్మాజిపేట కాడ, ఇవాళ ఇటుకాల్లో భూమి పూజ చేసుకుంటున్నాం. భూపత్పూర్ కూడా ఒక ట్రై చేస్తున్నాం, పక్కకి కలిసే ఉంటాయి 2, ఎందుకంటే మనకు రాయకల్ దగ్గర కాబట్టి కొంచెం భూపత్పూర్ ట్రై చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా మనం
సైన్స్ ల్యాబ్స్ మంజూరు చేసుకుంటా ఉన్నాం. మొన్ననే కొత్తపేట ఇటుకల్లో కూడా చేసుకున్నాం, భూపత్పూర్లో చేసుకున్నాం. ఇక్కడ కూడా మన ఊరు మనబడి మన వస్తే బలబడిలో కార్యక్రమం అయి మోహన చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఆ బిల్లు రాక మనుషులు ఆ ఫైల్ కలుపుతలేదు పాత గవర్నమెంట్ది. ఎప్పుడు నాయన తప్పకుండా తను బయటపడవలసిన అవసరం ఉంది. అమ్మాదర్శ పాఠశాల అయినా తొందరగా వచ్చే విధంగా చూడాలని నేను ఎప్పుడో గారిని కోరుతున్నా. అది ఎట్లీస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక చేసింది కాబట్టి అదనే చేస్తే కొంత వెసులుబాటు ఉంటుంది. ఎప్పుడైనా కానీ చెరువు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది. ఇవాళ చెరువుకు సరిగా తూము లేకపోతే భూపత్పూర్ కాడ గండి కొట్టుకుందరు. అటువంటిది పర్మనెంట్గా మీరు మొత్తం పోయినసారి ఇచ్చిన అవకాశంతో తూము పెట్టించడం, తద్వారా గేట్ పెట్టియడం, అదేవిధంగా అది చెడిపోతే కూడా ఆ కట్ట మంచిగా చేసాడు. ఒకసారి బర్రెలన్నీ చనిపోతే అప్పటికప్పుడు వాటన్నిటి కూడా కంపెన్సేషన్ కూడా ఇప్పించడం. ఈ రకంగా నిరంతరం మీ మధ్యలో ఉంటే పోని వాడకట్టలేదు, పోని సంఘం బిడ్డలు లేదు. నాకు కూడా బాధనే ఉంటుంది. ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి ఒక ఇంటికి పోవాలంటే ఒక తల్లి కూటిన కొడుకు ఇంకో దిక్కు పెంపకం పోతేనే బాధపడతాడు. కానీ మరి పరిస్థితులు మనం పని చేసుకోవాలి. రోజు పొద్దుగా చేసి అయితే డమ్మీగా ఉండాలి, లేకపోతే ధర్నాలు చేయాలి. డమ్మీ ఉంటుందంటే మనసొప్పదాయ ధర్నాలు చేయాలంటే పనులు కావాలి. ఇప్పుడు మనకు పనులు కావాలి. ఇక్కడ కాంగ్రెస్ కూడా పెద్ద అంటరాని పార్టీ కాదు కదా. కాంగ్రెస్ కూడా కాలువలు తవ్విన పార్టీ కదా. ఈ ప్రాంతంలో కాలువలన్నీ ఎప్పుడైనా అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా. కాబట్టి ఇంద్రమ్మ కాలువలేని అప్పుడున్న మంత్రి గారు కూడా నాకే అత్యంత దగ్గర కాబట్టి అటువంటి దాంతో కలిసి ఈసారి నేను ఆ ప్రభుత్వంతో కలిసి నేను పనిచేస్తున్నా. అది అందుకే ధైర్యంగా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే మన పనులు జరుగుతాయి. పాత కాంగ్రెస్ నాయకులు కూడా అందరు ముందుకు అవుతున్నారు. మీరు కూడా చెప్పారు, నేను వాళ్ళతో కూడా కలిసి పనిచేయడానికి ఏం బాధ లేదు. వ్యక్తిగతంగా అందరు కూడా మనకు పరిచయలే. ఎలక్షన్లప్పుడు రాజకీయం వాళ్ళ సైడ్ వాళ్ళు వాళ్ళ సైడ్ కాబట్టి ఎలక్షన్లు అయిపోయినాయి. అందరం కూడా కలిసి పనిచేసి అభివృద్ధి కోసం ఉందాం. మన రామాజపేటలో అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కులాల మధ్యలో, వాటి మధ్యలో. దయచేసి అలాంటివి రాకుండా చూడండి అని చెప్పి మీ అందరి వాణిగా నేను కోరుతా ఉన్నా. అందరినీ కూడా కోరుతా ఉన్నా. అన్ని కులాలలో సమస్యపోయింది, ఇక మళ్ళీ రావద్దు ఆలోచన. అందరికి కూడా మరొకసారి పేరు పేరున నమస్కారం చేస్తూ ముగిసే ముందు కొన్ని సమస్యలు చెప్పారు. పెద్ద రోడ్లు, వీరాపూర్ రోడ్ నాకు కూడా బాధ అనిపిస్తుంది. తప్పకుండా కాంట్రాక్టర్తో మాట్లాడుతున్నా. అసలు ఎస్టిమేట్ సరిగా వేయలేదని అంటున్నారు. రాజకీయంగా కొంచెం మీ అందరికీ తెలుసు నాకు కొద్దిగా ఇబ్బంది అని, కాబట్టి అది కూడా ఒకసారి నేను తప్పకుండా చూస్తాను. రెండవది వీరాపూర్కు చాలా కనెక్టివిటీ చేస్తాం ఇప్పటికే. ఇది ఒకటే ఇబ్బంది ఉన్నది. అదేవిధంగా కుమ్మరపల్లి వీరాపూర్ కూడా అయింది. ఈ కుమ్మరపల్లి రామాజపేట కూడా అవసరం అంటున్నారు. తప్పకుండా ముందు అధికారులకు చెప్పి నేను పంచాయతీరాజ్ కూడా నేను ప్రపోజల్ పంపిస్తాను. సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.